హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. అంటే అమ్మవారికి చీర అది కట్టించి అట్లయితే ఏం చేయలేదు, ఎందుకంటే కొంచెం సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు. అంటే ఇంట్లో ఇక్కడ నాకు కంఫర్ట్ లేదు. మా ఇంట్లో అంటావా, ఇంకా వర్క్ అయితే బాగా వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా అక్కడ కూడా చేసుకోలేకపోయినా. కాకపోతే ఈరోజు కొంచెం ఇట్లా పాలు పొంగించుకోవాలనేసి పూజ అయితే చేసుకున్నాను. మంచిగా చేసుకున్నాను లేండి. పూజ అయితే చాలా బాగా చేసుకున్నా. ఇంక ఇక్కడేమో మిద్దె పైన చెట్లకు నీళ్ళు వద్దామని, అట్నే పూలు కూడా ఏమన్నా వచ్చినాయేమో తీసుకుందామని వచ్చినాను. ఇక్కడ ఒక్క మందారం వచ్చింది. ఇంకా వీటికి చెట్లకు నీళ్ళు పోసేస్తే ఇంకా పని అయిపోతుంది కదా. ఇంకా అదే ఇక్కడ చేస్తున్నా అనమాట. ఎండ బాగుంది, చెట్లల్లో మట్టి అయితే డ్రై అయిపోయింది. ఎండల కాలం ఉన్నట్టుంది. ఆగస్టు వచ్చినా కానీ ఇంకా ఎండలు తగ్గలేదు చూడండి. అసలు ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. గోరంటాకు చెట్టు అయితే చాలా పెద్దగానే అయ్యింది. చెట్లన్నీ పచ్చగా ఉన్నాయిలేండి. ఇంకా చీకట్లోనే వచ్చినామన్నమాట ఇక్కడికి, ఇంటి దగ్గరికి. 4:30, 5కంతా వచ్చేసినాము. చీకట్లో పాలు ఉంచుకోవాలి కదా అనేసి. ఇంకా మా వారైతే ముందు దిష్టికి గుమ్మడికాయ అయితే కొడుతున్నాడు. దిష్టి తీసి ఫస్ట్ గుమ్మడికాయ, మామూలుగా గృహప్రవేశం చేస్తే ఇట్లనే చేస్తాం కదా. కాకపోతే నాకేంటంటే కుదరలేదు. ఇంకా అదే గృహప్రవేశం అని ఏమంత గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదు. మా వరకు నేను, మా ఆయన, నా కొడుకు ముగ్గురమే కలిసి చేసుకున్నాం. ఇంకా పాపకు కూడా రానికి కుదరలేదు. ఇంకా అందుకోసం మేము ముగ్గురమే చేసుకుంటున్నాం. ఇట్లా మనకు పూజ ముఖ్యం కదా. ఎంతమందితో చేసుకున్నామని కాదు, మంచిగా పూజ అయితే చేసుకున్నాము. గృహప్రవేశం అంటే ఇంకా మాకు కంపల్సరీ సత్యనారాయణ వ్రతం ఉంటుంది. వ్రతం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇది ఏంటంటే కొత్త హౌస్ ఏం కాదు కదా, మామూలుగా రెనోవేషన్ చేయించుకున్నాము అంతే. అందుకోసం ఇంకా మేమేమంతా అందరినీ పిలిచి చేసుకోలేదు. ఇంకా అందరిని పిలిచి చేసే ఫంక్షన్ ముందుండి ఆ ఫంక్షన్కి అందరిని పిలుచుకుంటాము. ఇప్పుడైతే సింపుల్గానే మా వరకు చేసేసుకున్నాం, నేను, మా వారు, నా కొడుకు. ఇంకా అంతే. ఇట్లా మంచిగా ముగ్గు అది వేసేసుకొని ఇంకా అది దిష్టి తీసుకొని ఇట్లా వస్తున్నాం అనమాట. మా వారు దేవుని ఫొటోస్ తీసుకొస్తున్నారు. నేనేమో ఇంకా అన్నీ ఉప్పు, బెల్లము అట్లా ఉంటాయి కదా, అవన్నీ నేను తీసుకొస్తున్నా. ఫొటోస్ కూడా కొత్తవేం కాదు. మన గృహప్రవేశం అయితే ఖచ్చితంగా కొత్త ఫొటోస్ పెట్టుకోవాలా. ఇది ఏంటంటే ఇంట్లో ముందు ఫోటోలే ఆడ ఉండే ఫోటోలే. ఎందుకంటే ఆడ కూడా నేను ఎప్పుడు పూజ చేసుకుంటుంటే కదా, నా పాత వీడియోలు చూసే వాళ్ళకైతే ఇట్లే అర్థమైపోతుంది. మొత్తం మార్చేసినా నాకు ఆ పాత దేవుని గుండు చూసినట్లే అదే కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఇంక ఇక్కడ పాలు అయితే పొంగించుకుంటున్నాను. చూడండి పాలు ఎంత బాగా పొంగినాయంటే అసలు ఇంకా 3 సార్లు పొంగాలి కదా. ఫుల్గా ఎక్కడ పొంగిపోతాయో అనిపిస్తుంది. అయినా కానీ పొంగించాలి కదా. ఇంకా ఇట్లా అన్నీ పెట్టేసుకొని ఇంక దేవుళ్ళకి అయితే పాలు పొంగిచ్చేసేసుకొని ఇంకా దీపారాధన చేసేసుకోవాలా. అక్కడ పాలు పెట్టేసి ఇక్కడేమో ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంక అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా నా కొడుకేమో బయట మామిడాకులు కడుతున్నాడు గేట్కు. చీకట్లో చేసుకుంటే ఇంకా మనకు అది బ్రహ్మ ముహూర్తం కదా, చీకట్లోనే అయిపోవాలని ఇంకా ఇక్కడ చీకట్లోనే వచ్చినాంలేండి. బయట ద్వార పూజ ఫస్ట్ చేసి కొబ్బరికాయ కొట్టుకొని లోపల పోయినాము. ఇంకా ద్వార పూజ కూడా మంచిగా పసుపు అది అలికి దీపాలు పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పళ్ళు నైవేద్యం పెట్టేసి ఇంక ఇట్లా లోపలికి పోయినాము అనమాట. చాలా బాగా చేసుకున్నాము. చేసుకునే కాడికి తృప్తిగా ఉందిలేండి. పూజ అయితే చీకట్లో అట్లా చేసేసుకొని ఇంట్లోకి వచ్చేసినాము. నేను, మా వారైతే. ఇంకా నా కొడుకు మేము ఇంట్లోకి వస్తేనే ఇంకా వాడు మొత్తం అన్నీ అక్కడ కట్టేస్తున్నాడు మామిడాకులు అవి. ఇంక ఇక్కడేమో పాలు పెట్టేసినాను అనమాట. పాలు పెట్టి ఈ గ్యాప్లో ఇంకా ఏదో ఒక పని అయితే చేసుకుంటాం. ఖాళీగా అయితే ఉండలేం కదా మనం. పాలు పొంగేంతసేపు ఇంకా ఇక్కడ ఉన్నాము. నేను, మా వాడు ఇద్దరమే ఉన్నాం అనమాట. పొంగితే అదంతా అవుతుందని తీస్తున్నాడు వాడు. బాగా పొంగినాయి పాలు అయితే. చాలా హ్యాపీగా అనిపించింది పాలు పొంగుతుంటే. ఫుల్గా మంట పెట్టమ్మా, అట్లయితేనే మంచిగా పొంగుతుంది అంటుంటే మా వాడు సరే అని చెప్పేసి మీగడంతా పోయిందిరా అని నేను. ఇంకా అదే ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగింది కదా. తూర్పుకు పొంగుతున్నాయి బాగా. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంకా తర్వాత పాయసం చేసేసి ఇట్లా ఇంకా నైవేద్యం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. ఇక్కడ పాయసం చేసేసుకొని ఇంకా తర్వాత
ఇంకా నేను మా ఆయన ఇద్దరం, పిల్లలు కాఫీ టీలు తాగరు తెలుసు కదా, ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి కాఫీ కలుపుకొని కాఫీ తాగుతున్నాం అన్నమాట. ఇంకా మనకు మార్నింగే ఖచ్చితంగా తాగాలి కదా, కాఫీ తాగుకుంటూ ఇంకా కూర్చొని ఎట్లా ఉంది ఏంటి అని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇద్దరం. ఇంకా మా బాబు కూడా ఉన్నాడులేండి. ఇంకా చూడండి మా దేవుని మందిరం ఎంత కలకలలాడుతుంది కదా, అసలు ఎంత అందంగా ఉంది చూడండి. దీపాల వెలుగులో నా స్వామి అమ్మవార్లు వెలిగిపోతున్నారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా పాయసం కూడా చిన్న గిన్నెలోనే చేసుకున్నాను. ఇంకా మంచిగా పాయసం అది చేసేసుకొని, బియ్యం పాయసం అమ్మవారికి ఇష్టం కదా, అదే చేయాల్సినటువన్నీ చేసినా కానీ ఇంకా చీర అవన్నీ కట్టించి చేస్తాను కదా నేను, బాగా నైవేద్యాలు చేసి ఇంకా అవి అయితే చేయలేకపోయినాను, ఇంకా కుదరలేదు. సరే కానీ నెక్స్ట్ ఫ్రైడే ఉన్నాయి కదా, ఇంకా అప్పుడంతా చేసుకుందామని ఇంక ఈ ఫ్రైడే అయితే ఇట్లా చేసేసుకున్నాను. ఈ ఫ్రైడే కూడా హ్యాపీగానే అనిపించింది నాకైతే. ఇంకా మంచిగా ఇంట్లో అయితే మంచిగా రెడీ అయిపోయింది. చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో అయితే నీట్గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అసలు లోపలికి రాగానే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇంట్లో అయితే మంచిగా అన్నీ చేయించుకున్నాం కదా, బాగా సెల్ఫ్లు, కబోర్డ్స్, తర్వాత డోరు, చౌకట్టు అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అంతా కొత్తగా అయింది అన్నమాట. గుమ్మడికాయ కొడితే మనకు జిస్టి అట్లా ఏమన్నా ఉన్నా పోతాయి కదా. గుమ్మడికాయ కట్టుకున్నాను కూడా మొన్న అమావాస్యకే, గుళ్ళో పెట్టేసి వచ్చి కట్టుకున్నా. ఇంకా ఈరోజేమో కొట్టినాను. ఇంకా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇంకా అన్నీ గబా అన్నీ తీసి అందరూ వేసినా ఇంకా పూజ అంతా అయిన తర్వాత నీట్గా సర్దుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ టిఫిన్ అది చేసుకోవాలి కదా. ఇంకా అందుకోసం ఇట్లా అలంకరించుకున్నా. ఎంత బాగున్నాడు నా దేవుడు, నాకైతే చాలా తృప్తిగా అనిపించింది. ఇంకా దేవుని సామాన్లన్నీ ఈ సెల్ఫ్లో సర్దుకుంటున్నా. దేవుడికి ఏమేమి అవసరమవుతాయో అవన్నీ కూడా. ఇక్కడ ఈరోజు ఫ్రైడే కదా, నేను ఏనుగులు బుక్ చేసుకుంటాను అనమాట. ఫ్రైడే ఏనుగులు వచ్చేసరికి నా ఆనందానికి అయితే అవధులు లేవంటే చెప్పండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, పూజ చేసి అట్లా కూర్చున్నాము, ఇంకా వచ్చిన ఏనుగులు చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది. ఇంకొక విషయం, ఇంకా నేను అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు కదా. మామూలుగా అయితే అమ్మవార్లకి ఫస్ట్ గుళ్ళో అమ్మాయికు పసుపు కుంకుమ ఇచ్చినాకనే ముత్తైదువులకి ఇస్తానన్నమాట. అది ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు. కానీ ఈరోజు ఇంకా అట్లా ఏం చేయలే. నెక్స్ట్ వీక్ అట్లా అమ్మాయిని పిలుచుకొని ఇద్దాంలే అనుకున్నా. కానీ నా అదృష్టం ఏంటంటే పిలిచినట్టు అమ్మాయి వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. అదైతే వీడియో షూట్ చేసుకోలేకపోయినాను. ఏనుగులు అయితే చాలా బాగున్నాయి, చాలా తృప్తిగా ఉన్నాయి అన్నమాట, వైట్ ఏనుగులు. ఇదండి ఇవాళ వీడియో.